హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పి ట్రెండ్స్. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష మొదటి రోజు అయితే పూర్తయిపోయింది. ఎంట్రీలు అయితే బాగున్నాయి. అభిజిత్, నవది, బిందు మాధవి వీళ్ళ ఎంట్రీలు అయితే బాగున్నాయి. కానీ వీరి కమెంట్స్ చూస్తుంటే, ఇప్పుడు వాళ్ళ కంటెస్టెంట్స్తో మాట్లాడే విధానం అవన్నీ చూస్తుంటే, వాళ్ళ కంటెస్టెంట్స్ కన్నా వీళ్ళ మాటలే ఎక్కువ షార్ప్గా ఉన్నాయి. అండ్ చాలా బాగా డీల్ చేస్తున్నారు. ఓవరాల్గా గట్టిగా ఫైట్ ఇస్తున్నారు కంటెస్టెంట్స్కి. అండ్ అభిజిత్ గురించి తెలిసిందే కదా, చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఓకే, అభిజిత్ ఏం మారలేదు, సీజన్ 4 నుంచి ఇప్పటి వరకు అభిజిత్ ఏం మారలేదు అన్న ఫీల్ వచ్చింది. ఫస్ట్ కంటెస్టెంట్ని పిలిచిన తర్వాత తను మాట్లాడిన విధానం కానీ అవ్వండి, అసలు ఏం మారలేదు. తను చాలా మెచ్యూర్డ్గా డీల్ చేశాడు అని చెప్పేసి అని అనిపించింది. అండ్ ఆ మాస్క్ మ్యాన్ హరీష్, ఓఎమ్మో, మొదటి స్టెప్లోనే బిగ్ బాస్ హౌస్లోకి, బిగ్ బాస్ హౌస్ని అయితే ఫుల్ అందరూ షాక్. ఏంటినా మాస్క్ తీసుకొచ్చాడు. ఓకే, ఒక డైలాగ్ అన్నాడు, ఏంటి మీరు నన్ను కొన్ని నిమిషాల్లోనే తీర్పు చేయగలరా, మీరు దేవుళ్ళా అన్న ఒక్కసారిగా షాక్. అండ్ తన ఉమెన్ని, ఇంట్లో ఉన్న వాళ్ళని అలా ట్రీట్ చేస్తున్నారు అని అంటే తన హౌస్లో సెట్ అవుతారు. ఓకే, తన ఆరగెన్స్ అవన్నీ అయితే ఫ్రాంక్గా నాకు నచ్చలేదు. తన్ని ఓకే సెలెక్ట్ చేయకపోవడమే మంచిది అలా అనిపించింది. కానీ మైట్ బీ ఏమైనా ఛాన్స్ ఇస్తే మారుతాడేమో, లేదో మనకైతే తెలీదు. బట్ ఈ కేటమ్మ చాలా, ఆమె వయసుకి ఆమె చాలా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంది. ఆమె స్టోరీ కొంచెం ఎమోషనలే, బట్ చూసాం కదా మనం ఆల్రెడీ గంగవ్వని వీళ్ళందరినీ చూసాము. వాళ్ళు హౌస్లో అసలు సెట్ అవ్వరు అని చెప్పేసి అని అనిపించింది. ఈమె కూడా సెట్ అవ్వదు, బట్ ఆ ఏజ్కి మా కంటెస్టెంట్స్కి ఫైట్ ఇవ్వలేకపోవచ్చు. ఆ విధానం ఆలోచించడం నాకు కరెక్టే అని అనిపించింది. ఈ మల్టీ స్టార్ మన్మథరావు రచ్చ లేపేశాడు. ఏంది అసలు ఆయన ఎమోషన్ వచ్చి రాగానే మీద పడిపోవడం. ఏదైనా ఉంటే ప్రూవ్ చేసుకో బ్రో, ఏ టాలెంట్ని చూపించి నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు హౌస్కి సెట్ అవుతావు అని ప్రూవ్ చేసుకో. బయట ధర్నాలు అయ్యి చేసి లోపలికి వెళ్ళాలి అని అంటే ఎంతమంది చేయలేరు. అలా కాకుండా ప్రూవ్ చేసుకుంటే, తన టాలెంట్ని చూపించి ఏదైనా ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే. లాస్ట్లో అతను ఉన్నాడు కదా, ప్రసన్న ఫ్రమ్ హైదరాబాద్, నిజంగా బ్రో హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. ఏంటి అన్నీ ఉంటే ఏం చేయట్లేదు కొంతమంది, బట్ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా, మీకున్న మల్టీ టాలెంట్స్ కానివ్వండి, మ్యారథాన్ తను, మీరు అన్నీ చేసి చెప్పే విధానం, మీ కాన్ఫిడెన్స్, మీ బాడీ బిల్డింగ్, ఓ మై గాడ్, అన్నీ ఉన్నా కూడా ఈ రోజుల్లో చేయడానికి ఇంకా బద్ధకం. మీరు హ్యాండిక్యాప్డ్ అయ్యుండి కూడా యూ ప్రూవ్డ్ దట్ ఎనీ వన్ క్యాన్ డూ ఎనీథింగ్. మనం అనుకుంటే, గట్టిగా అనుకుంటే ఏదైనా అవుతుంది అని చెప్పేసి మీరు గట్టిగా ప్రూవ్ చేశారు. కానీ చూడాలి, ఒక ఊపైతే ఊపేస్తున్నారు. కానీ లాస్ట్లో నాకు ఈ 2 హౌసులు, ఈ కాన్సెప్ట్ అనేది నాకు నచ్చట్లేదు. కానీ చూద్దాం ముందు ముందు ఎలా జరగబోతుందో. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయనియే బిగ్ బాస్ చేస్తూ ఉంటాడు కాబట్టి, సో చూద్దాం. మొత్తం మీద డే 1 హైలైట్స్ ఈ ఎమోషన్, యాటిట్యూడ్, నెగిటివ్ కొంచెం డ్రాగ్ చేశారు, కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. టైటిల్ లాగే నిజంగానే అగ్ని పరీక్ష లాగే ఉంది. మరి మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఉండబోతున్నారో, అసలు ఫైనల్గా ఎవరు వెళ్తారో అనేది ముందు ముందు తెలుసుకుందాం. అండ్ అంతా విన్న తర్వాత మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.